వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 1 CR 50 మంత్స్, 1,50,00,000 చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకు కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే 45 ఇయర్స్ నుంచి మనకి ఏంటంటే ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి రిజిస్టర్ చిట్ ఫండ్ అండి. సో ఇది ఏంటంటే ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్ అండ్ కపిల్ హోమ్స్ అండ్ కపిల్ హైటీ, హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో మనకు కపిల్ గ్రూప్లో కపిల్ చిట్స్ అనేది మనకి ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకు ఆన్లైన్ సిస్టమ్ అంటే సబ్స్క్రైబర్లా మనకి ఏంటంటే మనకు అవసరం దృష్ట్యా మనకి ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందండి. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనకు 1 lakh నుంచి 2 crores చిట్స్ వరకు మనకి ఏంటంటే చిట్స్ అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఈ 2 crores చిట్లు కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో అందుబాటులో ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో దాంట్లో మనకి ఏంటంటే 1,50,00,000 మంత్ చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకు వివరాల్లోకి వెళ్ళే ముందు మనకి ఏంటంటే మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకి ఏంటంటే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ. సో వివరాల్లోకి వెళ్తే 1 CR అండి. దీని యొక్క పూర్తి పేమెంట్ వచ్చేసి మనకి ఏంటంటే 2 lakhs, 2 లక్షలు. ఈ 2 లక్షల్ని మీరు 50 సార్లు కడితే మీకు 1 crore అవుతుంది. సో ఇది రిజిస్టర్ చిట్ ఫండ్ అండ్ ఏంటంటే మనకి ఏంటంటే కమిషన్ బేస్డ్ అంటే డివిడెండ్ చిట్స్ కాబట్టి మనకి ఏంటంటే ఫస్ట్ మంత్ అండ్ థర్డ్ మంత్ మాత్రమే మీరు ఫుల్ పేమెంట్ కడితే సరిపోతుందండి. రిమైనింగ్ మొత్తం కూడా మీకు ఏంటంటే 1,30,000 అనేది మినిమం పేమెంట్ చేస్తే సరిపోతుంది. అంటే మనం కట్టే పేమెంట్ ఏంటంటే 1,30,000 నుంచి 2 lakhs వరకు మనకు పేమెంట్ అనేది ఉంటుంది. సో ఈ 1,30,000 మినిమం ఏంటంటే మనకు ఒక 12 months అంటే అప్రాక్స్ మనకి ఏంటంటే 1 year వరకు కూడా డ్రా సిస్టమ్ ఉంటుందండి. ఈ డ్రాలో మనకి ఏంటంటే 60 lakhs అనేది మనకు బిట్ పేబుల్, మనం చిట్ లిఫ్ట్ చేసుకుంటే వచ్చే అమౌంట్ ఏంటంటే 60 lakhs అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ 60 lakhs అనేది టోటల్గా మనకు కావాలనుకున్న వాళ్ళు ఈ 50 మెంబర్లో మనకి ఏంటంటే 1 అనేది కంపెనీ చిట్ ఉంటుంది. ఇది సెకండ్ మంత్ అనేది ఉంటుంది కంపెనీ చిట్. సో అదొక్కటే మాత్రమే మనం లిఫ్ట్ చేయనీకి ఉండదు. రిమైనింగ్ మొత్తం కూడా మనకి ఏంటంటే డ్రా సిస్టంలో ఏదైతే ఈ 60 lakhs అనేది కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మనకు డ్రాలోకి రావడం జరుగుతుంది. సో వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఏంటంటే స్పిన్నింగ్, ఆన్లైన్లో స్పిన్నింగ్ ఉంటుంది. ఇది ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే మంత్ ఎండింగ్లో ఓన్లీ 5 minutes మనకి యాక్షన్ టైం ఉంటుంది. ఆ యాక్షన్ టైంలో ఎవరైతే ఈ 60 lakhs కావాలనుకున్నారో వాళ్ళు మాత్రమే మనకి స్పిన్నింగ్లోకి వస్తారు. సో వాళ్ళకు ఈ 6 lakhs ఇవ్వడం జరుగుతుంది. అది షూటీసీ పెట్టి రిలీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో అదేవిధంగా మనకి ఏంటంటే 130 తర్వాత మనకు ఓపెన్ యాక్షన్ అని జరగడం జరుగుతుంది. సో ఓపెన్ యాక్షన్ తర్వాత మనకు 131, 132 అట్లని ఈఎంఐలు అనేది ఇంక్రీజ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు బిడ్ కూడా మనకు 60 నుంచి 61, 62 ఈ విధంగా 75 అండ్ అదేవిధంగా లాస్ట్కి మనకు 95 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మినిమం మనం కట్టాల్సిన పేమెంట్ అంటే 1,30,000 నుంచి 2 lakhs వరకు. అదేవిధంగా బిడ్ అనేది 60 లక్షల నుంచి 95 లక్షల వరకు కూడా మనం తీసుకున్న పేమెంట్ అనేది ఇంక్రీజ్ అనేది అవ్వడం జరుగుతుందండి. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే 1 CRలో మొత్తం కూడా మీరు పేమెంట్ చేసింది ఏంటంటే మనకు డివిడెండ్ చిట్స్ కాబట్టి 75 లక్షలు మనం పేమెంట్ చేస్తే లాస్ట్కి మనకు 95 లక్షలు అప్రాక్సిమేట్ 95 లక్షలు మనకు వస్తుంది. సో ఇది అప్రాక్స్ మొత్తం టోటల్గా ఆవరేజ్ చూసుకున్నట్లయితే 20 లక్షలు అనేది మనకు ప్రాఫిట్ ఉండడం జరుగుతుందండి ఈ 1 CR చిట్టీలో టోటల్గా. సో మీకు ఏ పీరియడ్లో మీకు లిఫ్ట్ చేసినా ఎక్కడ నష్టం ఉండదండి. స్టార్టింగ్లో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకు 70 పైసలు ఇంట్రెస్ట్ రావడం అండ్ మధ్యలో లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ఒక 75 lakhs అట్లా లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే 0% రావడం, లాస్ట్ లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి 1 రూపీ అనేది వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా చాలా బెటర్ అండి. సో ఇది ఓన్లీ మనకి ఏంటంటే షూటీస్ మీద డిపెండ్ అయ్యి రిలీజ్ చేస్తున్నాం. లాస్ట్కి ఏంటంటే మనకి ఏంటంటే వితౌట్ షూటీస్ లేకుండా మనకి ఏంటంటే లాస్ట్ వరకు మీరు ఉంచుకుంటే వితౌట్ షూటీస్తో కూడా మీరు లిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ షూటీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మినిమం 1-2 చిట్స్ టు 1 lakh 1 crore 1 crore 2 చిట్లు వేసుకొని మిడిల్లో ఒక చిట్టు పెట్టుకొని మరొక చిట్టు పెట్టుకోవడం. అండ్ అదేవిధంగా ఎల్ఐసి బాండ్స్ కూడా మనకి ఎల్ఐసి బాండ్స్ మీకు కట్టే ఫ్యూచర్ లాబిలిటీ అంటే మీకు ఏంటంటే ఎగ్జాంపుల్గా మీకు ఒక 25% అవుతే ఇంకా 50 లక్షలు వర్త్ అమౌంట్ మీకు ఏంటంటే ఎల్ఐసిలో కట్టి ఉన్నా కూడా మీరు అది ఎల్ఐసి బాండ్స్ పెట్టి కూడా మనకి ఏంటంటే చిట్టిని అనేది మీరు తీసుకోవచ్చు అండి. సో ప్రాపర్టీ కూడా పెట్టి తీసుకోవచ్చు. ఈ విధంగా షూటీస్ గురించి మనకి ఏంటంటే ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం మనకి ఏంటంటే కపిల్ చిట్స్ అడ్వైజర్ అని చెప్పేసి మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా మీకు ఆ చిట్స్ గురించి ఆ షూటీస్ గురించి కూడా క్లుప్తంగా అందులో ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం చిట్టి గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.